ఇథియోపియాలోని చర్చిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు 'బుక్ ఆఫ్ జుబిలియస్'. అయితే ఈ పుస్తకం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే 1945లో మనకు తెలిసిందే కదా! డెడ్ సీ స్క్రోల్స్ అని చెప్పేసి మన కుమ్రాన్ గుహల్లో దొరికిన పురాతన ప్రతులు ఉన్నాయి కదా! బైబిల్‌కి సంబంధించి. అయితే ఆ ప్రతులతో పాటు ఈ బుక్ యొక్క ప్రతులు కూడా ఉన్నాయన్నమాట. 'బుక్ ఆఫ్ జుబిలియస్' యొక్క ప్రతులు కూడా ఆ కుమ్రాన్ గుహల్లో దొరికాయి. అదే మనకిప్పుడు వివాదాస్పదమైందనమాట. ఎందుకంటే ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్' అనేది రీసెంట్‌గా రాసింది కాదు. అప్పటినుంచే పురాతన కాలం నుంచే దీనికి సంబంధించిన ప్రతులున్నాయి కాబట్టి ఇది కూడా అప్పటినుంచే వాడుకలో ఉంది. అంటే మనం అనుకుంటున్నట్టుగా అక్కడున్న ఎస్సీనులు అనే యూదులు లేదా ప్రత్యేకంగా ఉన్న యూద జాతి ఏదైతే ఉందో వాళ్ళు మనం అనుకుంటున్నట్టుగా సామాన్యమైన ఆచార వ్యవహారాలు పాటించలేదు. వాళ్ళు కొంచెం భిన్నంగా ఉండేటివి అనేది మనకు దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుందనమాట. అయితే ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్' అనే పుస్తకాన్ని మన ప్రొటెస్టెంట్ బైబిల్‌లో చేర్చలేదనమాట. 66 పుస్తకాల బైబిల్‌లో భాగంగా పరిగణించలేదు. ప్రపంచమంతటా ఎక్కువ శాతంగా ఆ పుస్తకాన్ని అంగీకరించలేదనమాట. అయితే ఆ పుస్తకాన్ని అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటి? ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్‌లో' ఏముంది అనే కొన్ని విషయాలు మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. చాలా చిన్న అంశాలు మాత్రమే మాట్లాడుకుందాం. ఇంకా మీకు దీనికి సంబంధించి కావాలంటే నేను చెప్తాను. అయితే ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్' అనే దాన్ని విస్తృతంగా అంగీకరించుకోవడానికి కొన్ని కారణాలున్నాయన్నమాట. ఇందులో అయితే ప్రధానంగా ఏంటంటే 'బుక్ ఆఫ్ జుబిలియస్' అనేది ఇప్పుడు మనం వాడుతున్న ప్రెజెంట్ 365 రోజుల క్యాలెండర్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నమాట. ఎందుకంటే 'బుక్ ఆఫ్ జుబిలియస్' ప్రకారము ప్రపంచమంతటా కూడా ఆహ్, ఈ క్యాలెండర్ అనేది తప్పుగా ఉపయోగిస్తున్నారు. 365 రోజుల క్యాలెండర్ ఉపయోగించకూడదు. 364 రోజుల క్యాలెండర్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఇది మాత్రమే దేవుడు నిర్ణయించిన క్యాలెండర్ అనేది ఆ 'బుక్ ఆఫ్ జుబిలియస్' యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. అంటే ఈ 364 అంటే ఏంటంటే కారణము 364ను 7తో గనుక విభాగిస్తే ఖచ్చితంగా 52 వారాలు వస్తుందన్నమాట. అంటే ఒక్కరోజు కూడా అటు ఇటు ఎళ్ళదు. ఎక్స్‌ట్రా అనేది మిగలదన్నమాట. సో, దాని ద్వారా ఏం జరుగుతుందంటే సపోజ్ ఈ వారము ఒక ఈ సంవత్సరము క్రిస్మస్ పండుగుంది. సపోజ్ అది శుక్రవారం వచ్చిందనుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా శుక్రవారమే వస్తుందన్నమాట. అదేవిధంగా విశ్రాంతి దినాలనేవి కూడా తేదీలు మారవు. పండుగలు కూడా వాళ్ళు ఏ తేదీ అనుకుంటారో అదే తేదీ ఎన్ని సంవత్సరాలైనా సరే సేమ్ రిపీటెడ్‌గా సేమ్ వారం వస్తుందన్నమాట. పస్కా పండుగ గానీ, లేదంటే వాళ్ళు చేసుకునే ప్రతి ఒక్క పండుగ గానీ, దేవాలయ ప్రతిష్టాపన పండుగ, లేదంటే వాళ్ళు ఏమేమైతే ఆచరిస్తున్నారో పండుగలు, యూదులు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ పండుగలు ఏవి కూడా మిస్ కావన్నమాట. ఏ రోజు అనుకుంటారో ఆ రోజే వస్తాయి. అదే తేదీ వస్తది. అదే వారం వస్తదనమాట. ఆ 364 రోజుల క్యాలెండర్‌ను ఉపయోగిస్తాయి. అయితే ఆ కాలంలో ఎప్పుడైతే ఈ ప్రతులు దొరికినప్పుడు కాలంలో ఎందుకు దీనికి బాగా విభేదం వచ్చిందంటే, వీళ్ళేమో ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్' చెప్పేదేమో చంద్రుని ఆధారంగా రూపొందించిన క్యాలెండర్ అనమాట. అప్పటికి వీళ్ళు ఉపయోగిస్తున్నది యూదులు లేదా ప్రపంచమంతా ఉపయోగిస్తున్నది అంటే సూర్యుని ఆధారంగా రూపొందించిన క్యాలెండర్ అనమాట. సో, ఈ రెండిటి మధ్య విభేదాలు బాగా గట్టిగా రావడం వల్ల దాన్ని అంగీకరించకపోవడానికి ఒక కారణం అనమాట. ఇంకో కారణం ఏంటంటే మనకు ఆదికాండంలో కొన్ని కొన్ని వివరణలు చాలా తక్కువగా ఉంటాయి. దేవుని కుమారులంటే ఎవరు? దేవదూతలంటే ఎవరు? నెఫీలులంటే ఎవరు? రాక్షసులంటే ఎవరు? దీనికి సంబంధించిన కొన్ని వివరణలు జలప్రళయానికి ముందు ఏం జరిగింది స్పష్టంగా అనేది లేదనమాట. కానీ ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్‌లో' ఏముందంటే దీనికి సంబంధించిన వివరణలు కొంచెం స్పష్టంగానే ఉన్నాయన్నమాట. బాగా విపులంగా రాశారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ వెలుగును సృష్టించడానికి ముందే దేవదూతలు సృష్టించబడ్డారనమాట. అంటే మనకు ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో ఫస్ట్ వెలుగు గదా రూపొందించారు. మొదట వచ్చేసింది వెలుగు, చివరిది కదా! కానీ 'బుక్ ఆఫ్ జుబిలియస్‌లో' ఏంటంటే వెలుగు కంటే ముందే దేవదూతలు చేయబడ్డారని, ఆ దేవదూతలు ఒక ప్రత్యేకమైన గ్రూప్‌గా దేవుడు వాళ్ళని నిర్ణయించి భూమి మీద మనుషులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాటిని పంపించాడన్నమాట. ఇదంతా కేవలం అందులో ఉన్న వివరం మాత్రమే చెప్తున్నాను. ఇది క్రైస్తవ బోధనలు ఎక్కడ అంగీకరించబడలేదు. నేను జస్ట్ వివరాలు మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అంగీకరించబడలేదని. అయితే ఆ దేవదూతలు భూమి మీదకొచ్చారు. భూమి మీద మనుషులకు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఎలా బతకాలి? ఏం తినాలి? ఎలా ఉండాలి? దేవునితో ఆరాధన ఎలా జరపాలి? ఎలా మాట్లాడాలి? ఎలా జీవించాలి? అన్నీ. అయితే కాలక్రమేణా ఈ దేవదూతలు ఏం చేశారంటే మనుషులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అదనంగా కూడా ఇచ్చేసారనమాట. అంటే దేవుడు చెప్పని జ్ఞానం కూడా వాళ్ళకి ఇవ్వడము, ఎక్స్‌ట్రా పవర్స్ ఇవ్వడము, ఎక్స్‌ట్రాగా వాళ్ళతో ఆకర్షితులవ్వడము. దాని ద్వారా ఏం చేశారంటే ఈ దేవదూతలు, మనుషులు కలిసిపోయారనమాట. కలిసిపోయి వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళే ఈ నెఫీలులు అనేవి ఈ 'బుక్ ఆఫ్ జుబిలియస్‌లో' ఉందనమాట. ఈ రాక్షస జాతి అనేది వాళ్ళలో నుంచే వచ్చిందన్నమాట. అలా వచ్చిన వాళ్ళు కాలక్రమేణా వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళు చాలా హైట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు చాలా బలంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు రాజ్యాలను కూడా జయించగలరనమాట. ఈ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రభావం ఉండేది. సో, వాళ్ళు మెల్లమెల్లగా మనుషులు తినే ఆహారాలే తినేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు దేవదూతలకు మనుషులకు పుట్టిన వాళ్ళు కదా! మనుషులు తినే ఆహారమే తినేవాళ్ళు గానీ అది సరిపోయేది కాదంట. కాలక్రమేణా పెరుగుతూ ఇక అది సరిపోక తర్వాత జంతువుల్ని తినడం ప్రారంభించారు. ఆ తర్వాత జంతువులు కూడా సరిపోక మనుషుల్నే చంపుకొని తినడం ప్రారంభించారనమాట. ఈ విధంగా విపరీతమైన పాపం పెరిగిపోవడంతో మనుషులు, జంతువులు
ప్లస్ ఈ దేవదూతలు ఈ రాక్షసులు అందరూ కలిసిపోవడంతో గందరగోళంగా తయారయ్యి దేవుడు అందుకే భూమిని నిర్మూలించాలనుకున్నాడు, భూమిని శుద్ధి చేయాలనుకున్నాడు, అందరినీ చంపేయాలనుకున్నాడని ఈ బుక్ ఆఫ్ జూబిలీస్ యొక్క ఒక ప్రధాన సిద్ధాంతం అనమాట. సో ఇది కూడా కొంచెం విపులంగా ఉందన్నమాట ఇందులో బుక్ ఆఫ్ జూబిలీస్లో. దీని యొక్క వివరణ కూడా చాలా విస్తారంగా ఉందన్నమాట. అదేవిధంగా మనకు బైబిల్లో సాతాను అనే పదం ఎలాగైతే కనబడుతుందో ఈ బుక్ ఆఫ్ జూబిలీస్లో మస్తేమా అనే ఒక ప్రత్యేకమైన వ్యక్తి కనబడతాడు అనమాట. ఈ రాక్షస జాతిలో నుంచి వచ్చినవాడు అనమాట. అతని యొక్క ప్రభావం వల్లనే నెక్స్ట్ బైబిల్లో జరిగే ప్రతి ఒక్క క్రమము ప్రతి ఒక్కటి కూడా మస్తేమా ప్రభావం వల్లనే, అంటే సాతాను ప్లేస్లో మస్తేమాని తీసుకొచ్చి పెట్టారనమాట. ఇంకొంచెం విపులంగా విశదీకరించారనమాట. దాన్ని ఇంకొంచెం విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. దాని ప్రకారము ఈ మస్తేమా అనే వాడి ప్రభావం వల్లనే ఈ భూమి మీద ఎప్పుడైతే ఈ ప్రళయం వచ్చి దేవుడు అందరిని చంపేస్తాడో, రాక్షసులందరిని చంపేస్తాడో, ఈ మస్తేమా అనే ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి వేడుకుంటాడు అనమాట. ఈ దయ్యం దేవుణ్ణి వేడుకుంటుంది అనమాట. నువ్వు భూమి మీద అందరినీ చంపేస్తే, మా జాతిని కూడా మొత్తం అంతం చేసేస్తే, మరి మనుషులను పరిరక్షించడానికి, లేదంటే వాళ్ళను విశ్వాసాన్ని చెక్ చేయడానికి, వాళ్ళను టెస్ట్ చేయడానికి, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎవరుంటారు? మరి ఎవరు ఉండరు కదా, నాకు కూడా సేవ చేయడానికి ఎవరు ఉండరు, అసలు అప్పుడు నీకు టెస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఈ మస్తేమా అనే ఈ దయ్యము దేవునికి రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట. ఉన్న 100 మందిలో 90 మందిని చంపేసినా పర్లేదు, ఒక 10 మందిని మాత్రం నాకు నిలిచు, ఒక 10%, ఆ 10%తో నేను మళ్ళీ భూమిని నా స్వాధీనంలో తెచ్చుకోవడానికి, మీకు మంచి విశ్వాసులు ఎవరో తెలుసుకోవడానికి, అందరికీ టెస్ట్ పెట్టడానికి, వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి నేను ఉండాలని చెప్పి దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటుంది అనమాట ఈ మస్తేమా అనే సాతాన్. సో దేవుడు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ మస్తేమాకు ఫుల్ పవర్స్ ఇస్తాడు. దాంతో ఆ మస్తేమానే ఇప్పుడు ఆ ప్రళయంలో మిగిలిపోయిన ఆ రాక్షసుల శరీరాలు అయితే పోయాయి, కానీ ఆత్మలు మాత్రం బతికే ఉన్నాయి అనమాట. ఆ ఆత్మలే ఇప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. వాటి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే దేవునికి దూరంగా జీవింపజేయడం, మనుషులను దేవునికి దూరం చేయడం, చర్చికి రాకుండా చేయడం, లేదంటే దేవుని గురించి ఆలోచన లేకుండా చేయడం, బైబిల్ని చదవనీయకుండా చేయడం, డబ్బు మీద ఆలోచన కల్పించడం, లోకమే శాశ్వతం అని భ్రమ కల్పించడం, ఇలాంటి పనులన్నీ అప్పుడు మిగిలిపోయిన ఆత్మలు మాత్రమే చేస్తున్నాయి. ఆ మస్తేమా ప్రభావం ఇప్పటికీ కూడా ఉంది అనేది బుక్ ఆఫ్ జూబిలీస్ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఇంకా దీంట్లో సంబంధించిన బుక్లో చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇట్లాంటి వివరణలు చాలా ఉన్నాయి. సో వీటి కారణాల వల్ల ఆ బుక్ ఆఫ్ జూబిలీస్ని మన ప్రొటెస్టెంట్ బైబిల్లో చేర్చాలన్నమాట. ఇప్పటి వరకు చెప్పిన కారణాల్లో ఏది మీకు అత్యంత ఆశ్చర్యపరిచింది, లేదంటే దీనికి సంబంధించిన ఇంకా వివరాలు కావాలి అనుకుంటే నా కామెంట్లో పార్ట్ 2 కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. నేను మీకు మిగిలిన వివరాలు కూడా అందిస్తాను. అదేవిధంగా మీరు మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియో మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మనం మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.